మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. సార్లంక తండాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 38 పూరిళ్లు పూర్తిగా బుగ్గిపాలయ్యాయి. సిలిండర్లు పేలి మంటలక్కడ పెరిగినట్లుగా కూడా తెలుస్తోంది. సంక్రాంతి వేళ గిరిజనుల ఇల్లు దగ్ధమయ్యాయి. సర్వం కోల్పోయే బాధితులు హాహాకారాలు పెడుతూ ఉన్నారు. 50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటికే తమను ఆదుకోవాలంటూ కూడా గిరిజనులు ప్రాధాయపడుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో 2 రోజుల్లో పండగ అనగా వీధి ఆ గిరిజన పల్లెపై పగబట్టింది. రైతుల పూడి మండలం సార్లంక తండాలో సోమవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదం 38 కుటుంబాలు రోడ్డున పడేస్తుంది. విద్యుద్ఘాతంతో మొదలైన మంటలు గ్యాస్ సిలిండర్లు పేరడంతో దావానంలా వ్యాపించి మంటలు ఊరంతటినీ కూడా బుగ్గిపాలు చేశాయి. పురుషులంతా పండగ సరుకుల కోసం సంతకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో కేవలం కట్టుబట్టలతో ప్రాణాలు కాపాడుకున్న గిరిజనులు ఇప్పుడు ఆకాశమే పైకప్పుగా కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా రేగిన మంటలు గాలివాటంతో పూరిళ్లకు వేగంగా అంటుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పెరగడంతో ఆ ప్రాంతం మొత్తం కూడా యుద్ధ భూమిని తలపించిందని చెప్పుకోవచ్చు. తుని నుండి అగ్నిమాపక యంత్రం వచ్చేలోపే జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయింది. సుమారు ₹1.5 కోటి ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు అధికారులు. దాచుకున్న నగదు, తిండి గింజలు, కట్టుకున్న గూడు కళ్ల ముందే బూడిదవుతుంటే బాధితులు గుండెలవసేలా రోధిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. విషయం తెలిసిన వెంటనే కూడా స్థానిక ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ అలాగే ఆర్టీఓ శ్రీరమణి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చినప్పటికీ కూడా సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, గూడు కల్పించాలని తండావాసులు వేడుకుంటున్న పరిస్థితులు అయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి.